నా పేరు భాస్కర భట్ల బాలకృష్ణ శర్మ. ఛానల్ పేరు డికే శర్మ కన్సల్టెన్సీలోకి స్వాగతం. ఇది హిందూ ఆధ్యాత్మికత, వాస్తు, జ్యోతిషం, పూజా విధానాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి సమాచారం అందించేటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఛానల్. ఈరోజు మనం ఒడిస్సా రాష్ట్ర గంజాం జిల్లా బ్రహ్మపుర మహానగరంలో ఉన్నాం. ఈ మహానగరంలో మా బుడి సాంతాని ఠక్కురాణి యాత్ర ఏప్రిల్ నెల 3వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 28వ తేదీ వరకు జరుగుతుంది. దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ యాత్ర వెనుక ఉన్న ఒక అసలు కథ ఏమిటి, ఈ యాత్ర ఏ విధంగా జరుగుతుంది, దీని ఆధ్యాత్మికత, సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాల్ని కొద్దిగా తెలుసుకున్నాం. అయితే ఈ వివరాల్ని తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఈ వీడియోనంతా కూడా పూర్తిగా చూడండి. చూస్తే కదా మీకు వివరములన్నీ కూడా తెలుస్తాయి. తప్పకుండా ఈ వీడియోని మీ అందరూ చూస్తారని కోరుతూ, మా బుడి సాంతాని ఠక్కురాణి యొక్క యాత్ర కథని ఏంటంటే, దేవాంగుల జాతికి చెందినటువంటి ఆయన్ని దేశబేర అంటాం. ఆయన వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించడంతోనే ఆ అమ్మాయిని ఒకసారి ఓదార్చి పదమ్మ మా ఇంటికి వెళ్దామని చెప్పేసి తీసుకువెళ్తే ఆ అమ్మాయి ఏమో వాళ్ళ ఆవిడికి పరిచయం చేద్దాం అనేటువంటి సమయంలో ఆమె ఇటుపక్క నుంచి అదృశ్యం అయిపోయింది. సరే ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మాయి ఏడుస్తున్నది అని చెప్పేసి ఆయన ఆ రోజు రాత్రి పడుకున్నారు. మర్నాడు చీకటిని లేచారు. కాలకృత్యాలను కూడా నెరవేర్చుకున్న తర్వాత అమ్మవారి కోరిక ఒక కనకాంబరాల మాలను తీసుకెళ్ళి అలంకారం చేశారు. చేస్తే అది పడిపోయింది. మళ్ళా అలంకారం చేశారు. ఇలాగా ప్రతిసారి పడిపోవడంతోనే ఎందుకు ఇలా పడిపోతుంది అని చెప్పి ప్రార్థన చేయగానే ఆకాశవాణి రూపంలో ఆ అమ్మాయి అన్నదట, నిన్న నాకు ఇంట్లో ఉంచలేదు మీరు అని చెప్పి. ఇది తప్పకుండా ఉంచుతానమ్మా అంటే అప్పుడు ఆ అమ్మాయి ఆకాశవాణి రూపంలో అన్నదట, మీరే మాకు కన్నవారు కాబట్టి మీ ఇంట్లో నేను సంవత్సరం నేను మీ ఇంట్లో ఉంటాను. తప్పకుండా ఒక 20 రోజులు తక్కువ లేకుండా మీరు మీ ఇంట్లో నన్ను ఉంచండి, ఇది అత్తవారి ఇల్లు అని చెప్పి ఆమెకు తెలియజేయడంతోనే, అయితే సరే మీ పూజార్చనలు ఎవరు చేస్తారని అంటే, మీరు ఈరోజు రాత్రి ఇంటికి చేరండి, రేపు తెల్లవారేసరికి మీ ఇంటికి ఎవరైతే వస్తారో వారినే అర్చకులుగా కూడా పెట్టుకోండి అనేసరికి వారికి ఒక ఆయన తెల్లవారేసరికి ఆ రోజు మర్నాడు తెల్లవారేసరికి ఒక ఆయన వస్తే ఆయన్ని అర్చకుడిగా పెడతాను, అమ్మవారిని తీసుకొస్తాను అని చెప్పేసి ఆ ఆజ్ఞామాలని, ఆ కనకాంబరాల మాలని ఒక మేదరి జంగిరిలో ఉంచి తీసుకొని వచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని అక్కడి నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారట. ఇది ప్రతి సంవత్సరం విడిచి సంవత్సరం 20 రోజులకు తక్కువ లేకుండా ఈ యాత్ర నిర్వహిస్తూ ఉంటారట. ఈ సంవత్సరం మాత్రం 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు మొత్తం 26 రోజులు ఈ యాత్రని నిర్వహించడం కోసం ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మహాదేవి రూపం, ఈ యొక్క అమ్మవారు మహాశక్తి అవతారం అయినటువంటి ఈ దేవతని ఒడిస్సా రాష్ట్ర బ్రహ్మపుర మహానగరంలో పట్టణాన్ని రక్షించేటువంటి తల్లిగా కూడా ప్రతి ఒక్క భక్తుడు భావిస్తూ ఉంటాడు. ఈ ఉత్సవం వెనుక ఈ ఒక పురాణ గాథ ఉంది. మరొక పురాణ గాథ ఏంటంటే, బెరంపూర్ మహారాజు గారు తమ రాజ్యానికి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా కోరుకున్నారట. అందువల్ల ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అమ్మవారిని పట్టణానికి ఆహ్వానించే సాంప్రదాయం ప్రారంభమైంది. సిల్క్ వీవర్స్, అదే చెప్పాను కదా, దేవాంగులు, సిల్క్ వీవర్స్, అదే ఒడియాలో అయితే డేరా అంటారు. అలాంటి ఈ సముదాయం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించే ప్రధాన బాధ్యత పూర్వకాలం నుంచి కూడా తీసుకుని వస్తుందట. అలాగే ఈ యాత్ర దేవత ప్రజలు మధ్యకు వచ్చి వారి యొక్క సమస్యలను తొలగిస్తుందని ఆమె ఈ యొక్క మహారాణి దేవత ఆశీర్వదించడానికి చేసే యాత్రగా కూడా భావించబడుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ విధంగా భావిస్తారు. అలాగే ఈ
ఈ యాత్ర ఏ విధంగా జరుగుతుంది అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే ఈ ఉత్సవం 20 రోజులకు పైగా జరుగుతుంది. 2025 సంవత్సరంలో అయితే ఆ ముహూర్తానుసారము 26 రోజులు జరుగుతుంది. ప్రతి దశకు ఈ యాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆహ్వానం అనేటువంటిది ప్రథమంగా నిర్వహించేటువంటిది. ఉత్సవం ప్రారంభానికి ముందుగా ఠాకురాణి దేవాలయం నుంచి ఒక పవిత్ర కుంభాన్ని, కలశాన్ని తీసుకువస్తారు. ఈ యొక్క అమ్మవారి కన్నవారింట ఈ యొక్క కలశాన్ని తిరువిధిగా తీసుకొచ్చి ఉంచుతారు. అదే పూలమాలతో సహా, ఒక దీపంతో సహా. ఇది అమ్మవారి తాత్కాలిక వాసస్థానం, అదే కన్నవారి యొక్క వాసస్థానంగా సూచిస్తుంది. అత్తవారు ఉంటుంది, అత్తవారిలో అవుతుంది మందిరం. అలాగే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. అదే అత్తవారింట్లో విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది. అలాగే ఇక్కడ కన్నవారింట్లో కూడా ఒక ఆకారాన్ని ప్రత్యేకమైన శిల్పకారులతో కూడా ఠాకురాణి విగ్రహాన్ని తయారు చేయబడుతుంది. ఈ విగ్రహం ఏ విధంగా అంటే పుష్పాలు, వస్త్రాలు, గాజులు, ఆభరణాలతో ఈ యొక్క విగ్రహం అలంకరించబడుతుంది. చాలా చక్కగా అందులో భక్తిభావంతో అలంకారం అనేటువంటిది చాలా మంది వచ్చి చేస్తారు. స్త్రీలు వచ్చి ముగ్గులు వేస్తే, పురుషులు వస్తారు, పుష్ప అలంకరణ చేస్తారు. ఈ యొక్క మంగళ యాత్ర భక్తుల యొక్క వేష ప్రదర్శనతో జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు పురాతనంగా, సంప్రదాయంగా, ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. అమ్మవారి యాత్ర అనేటువంటిది, ఊరేగింపు అనేటువంటిది లో చాలా మంది భక్తులు పాల్గొంటారు. కొత్త వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. మీరు కూడా తప్పకుండా చూడండి. భక్తులు అద్వితీయమైనటువంటి వేషధారణతో ఆ యొక్క యాత్రలో కనిపిస్తారు. అంటే అద్వితీయం అంటే ఏంటంటే రాక్షస వేషధారణ, దేవతల యొక్క వేషధారణ, పురాణ కథల పాత్రలు, ఈ విధంగా సజీవ ప్రదర్శనలే మనకి ఈ యాత్రలో చాలా చక్కగా కనిపిస్తాయి 26 రోజులు కూడా. చివరిగా ఊరేగింపు సమయంలో భక్తులు భజనలు చేస్తారు, శ్లోకాలు చదువుతారు, కీర్తనలు పాడుతారు. భక్తిభావంతో భక్తజనులు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. పిల్లలు, పెద్దలు, పురుషులు వీళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే పూజలు, ప్రసాదాలు, ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఈ ప్రసాదాలన్నీ కూడా ఉచితంగా భక్తజనులకి పంచుతారు. దివ్య మంత్రోచ్చారణలతో కూడా పూజలు చేస్తారు. మహిళా వాళ్ళందరూ కూడా లలితా సహస్రనామాల్ని పాడుతారు, పారాయణలు చేస్తారు, పూజలు నిర్వహిస్తారు. పండితులేమో హోమాలు చేస్తారు, ఆ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేస్తారు, అర్చనలు చేస్తారు, భోగములు నిర్వహిస్తారు. భక్తులకు ప్రసాదంగా కూడా తీపి పదార్థాలు పంచుతారు, అలాగే పండ్లు పంచుతారు. నేతితో చేసినటువంటి ప్రత్యేక నైవేద్యాలని కూడా భక్తజనులకు ఉచితంగా వివిధ సంఘాలన్నీ కూడా అందజేస్తారు. ఆ ప్రసాదాల కోసం భక్తులు బారులు తీరి ఉంటారు, చూస్తున్నాం కదా. అలాగే 26 రోజులు అయిపోయిన తర్వాత అమ్మవారిని కన్నవారి ఇంటి నుంచి అత్తవారింటికి తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ ఉత్సవం చివరి రోజున అంటారు దాన్ని. ఆ సమయంలో ఒక మేదరి రంగిల్లో ఆ యొక్క మాలను ఉంచుతారు, అఖండ దీపాన్ని ఉంచుతారు, ఆ కలశాన్ని ఉంచుతారు. ఆ కలశాన్ని ఉంచి ఆ విరాజింపజేసినటువంటి చోట తిరిగి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తుల యొక్క కన్నీటి వీడ్కోలు పలుకుతారు. ఆ విధంగా చెప్పి అమ్మవారు త్వరగా తిరిగి రావాలని ఆ అమ్మవారిని అనేక విధాలుగా కూడా ప్రార్థిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జాతవేదసే సునవామ సోమవరాతి యతో నిదః దివేదః సనః పరుషదతి దుర్గాని విశ్వ నావేవ సింధం దురితాత్యగ్నిః. ఈ విధంగా ఆ యొక్క మా గుడి
శాంతాని చక్రాణి యాత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పొందినటువంటిది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఆ యొక్క శ్లోకాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో మనం ఈ శ్లోకాన్ని విన్నాం కదా. అయితే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, భక్తి మరియు విశ్వాసంతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారిని నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం కాకుండా, వారి శ్రేయస్సు కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి ఈ శ్లోకం తాలూకా అర్థం. ఈ ఉత్సవం భక్తులకు శక్తి, ధైర్యము, మనోనిబ్బరతని అందిస్తుంది. దుర్భర పరిస్థితులను అధిగమించే బలాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఈ యొక్క యాత్ర వలన. అందుకని దేశ విదేశాల్లో ఉండేటువంటి బ్రహ్మపుర వాసులకు చెందినటువంటి భక్తులందరూ, రిలేషన్ అందరూ కూడా, అంటే తాతలు, అమ్మమ్మలు, మనవలు, వీళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా వస్తారు. కుటుంబ ఆరోగ్య ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గంగా ఈ యొక్క అమ్మవారి యాత్ర పరిగణిస్తారు. ఈ యాత్రను చాలా భక్తితో భక్తజనులందరూ కూడా నిర్వహిస్తారు. ఇలాంటి ఈ యాత్రని మీరు కూడా తప్పకుండా చూడండి. మా బుడి శాంతాని ఠకురాణి యాత్ర ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఈ యొక్క యాత్ర, ఈ ఉత్సవం ప్రత్యేకంగా ఎందుకుంటుంది అంటే, అమ్మవారి ప్రత్యక్షంగా దర్శనం కలుగుతుంది. అలాగే ఈ అమ్మవారి దేవత స్వయంగా పట్టణానికి ఇచ్చేస్తారు. పట్టణం లోపలికి, అంటే మందిరం నుంచి, నిజ మందిరం నుంచి కన్నవారింటికి ఇచ్చేస్తారు. అలాగే భక్తి శక్తి ప్రదర్శన, భక్తుల యొక్క తపస్సుతో అమ్మవారు ఆకర్షితులవుతారు. సాంస్కృతికమైనటువంటి ఐక్యత, వివిధ వర్గాలు ప్రజలు ఒకచోట కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ ఉత్సవం చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉత్సాహమైనటువంటిది. భక్తజనులందరూ కూడా పాల్గొనదగ్గది. చెప్పాను కదా, ఎవరంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు అందరూ కూడా ఈ యాత్రలో తప్పకుండా పాల్గొంటారు. వారి వారి మొక్కుబడులు ప్రతిసారి కూడా తీర్చుకుంటారు. మా బుడి శాంతాని ఠకురాణి, అదే తెలుగులో అయితే శాంతమ్మ దేవి అంటారు. ఈ ఒరిస్సా రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మా బుడి శాంతాని ఠకురాణి యాత్ర అని చెప్పి అంటూ ఉంటారు. ఏదైనా సరే కూడా ఆ మా బుడి శాంతాని ఠకురాణి యాత్ర భక్తి, భరోసా, దైవ అనుగ్రహానికి ప్రతీక. ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు మీరు తప్పకుండా ఒడిస్సా రాష్ట్ర బ్రహ్మపుర నగరానికి వచ్చి చూడాలని మిమ్మల్ని నేను ఈ వీడియో ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క మా బుడి శాంతాని యొక్క ఠకురాణి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొనాలి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా యొక్క ఛానల్ బీకే శర్మ కన్సల్టెన్సీని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరిన్ని వివరాల కోసం మా యొక్క మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. నా పేరు భాస్కర భట్ల బాలకృష్ణ శర్మ, బ్రహ్మపురం, ఒడిస్సా రాష్ట్రం. నా సెల్ నంబర్ 9861017920. థ్యాంక్ యూ.